అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఓ ప్రేమ ఓ పగ' 23వ భాగం. రచయిత హారిక గారు. అవును, మైండుండే మాట్లాడుతున్నాను. వద్దా అన్నా సరే, అక్క వెంట ఎందుకు పడుతున్నావు? తను మీ అన్నయ్యని ఇష్టపడుతుందని తెలిసినా కూడా ఎందుకు తనని బాధ పెడుతున్నావని కోపంగా అంది రెస్పా. ఓహో! ఇదా సంగతి అని తన మనసులో అనుకున్న అర్జున్, మీ అక్క ఏదో చెప్పిందని నువ్వు నాపై కోపగించుకోవడం కాదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుందని అన్నాడు. మనసు పెట్టి ఆలోచించినా, మైండ్ పెట్టి ఆలోచించినా ఒకరికి ఇష్టం లేకుండా వాళ్ళని కష్టపెట్టడం చాలా తప్పు అని అంది రెస్పా ఒక రకమైన నవ్వు నవ్వుతూ. మీ అక్క పై నాకున్న ప్రేమ అబద్ధమని నువ్వు అనుకుంటున్నావా? తనిప్పుడు ప్రేమ అనుకుంటున్నది అబద్ధం. ఒక సంవత్సరం తర్వాత వాడు తనని వదిలేస్తే ఎంత బాధపడుతుంది? ఆ బాధతో పోలిస్తే ఇదేమన్నా ఎక్కువ? తను ఇప్పుడు ప్రేమ అని నమ్మి వాడితో క్లోజ్ అయ్యే తన మనసు బాధ పెట్టుకోవడం నాకు ఇష్టం లేకే తనని ముందే వాడి నుంచి దూరంగా ఉంచాలని అనుకుంటున్నాను. అందుకే ఇలా చేశానని అన్నాడు అర్జున్. ఎవరు చెప్పారు అక్కని వదిలేస్తాడని? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారంట. అలాంటిది ఎందుకు తనను విడిచిపెడతాడు అని అంది రెస్పా. నీకు తెలిసింది అది మాత్రమే. కానీ మా అన్నయ్య అనుకున్నది అనుకున్నట్లు చేయకుండా అస్సలు ఊరుకోడు. ఒక్కసారి ఒకటి చెప్పాడు అంటే దాన్ని అలాగే చేసి తీరుతాడు ఖచ్చితంగా. తనని ఒక సంవత్సరం పాటు తనతో ఉంచుకుంటానని చెప్పాడు. అలాగే ఉంచుకుంటాడు. ఆ తర్వాత తను ఎంత ప్రేమించినా, ఎంత ఇష్టపడినా ఖచ్చితంగా వదిలేస్తాడు కాబట్టి అప్పుడు తను బాధపడకూడదని తనపై ప్రేమ పెంచుకోకుండా ఇప్పుడే తనని ఆపేస్తున్నాను. కానీ ఆ విషయం ఆ పిచ్చిదానికి అర్థం కావట్లేదు. నేనేదో తనని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఫీలవుతోంది. ఇంతగా ప్రేమించేవాడిని నేను తనను బాధ పెట్టాలని ఎందుకు చూస్తానని అన్నాడు అర్జున్. ఎందుకో రెస్పాకి అర్జున్ చెప్పినవన్నీ నిజమనిపిస్తోంది. అక్కతో మాట్లాడినంత సేపు తను చెప్పిందే రైట్ అనిపిస్తుంది. కానీ ఇతని దగ్గరికొచ్చి చూస్తే ఇతను చెప్పింది కూడా రైట్ అనిపిస్తోంది. అసలు నేనేం చెయ్యాలి? ఎవరికి సపోర్ట్ చేయాలని ఎంత కాదనుకున్నా అక్క మనసును బాధ పెట్టలేను. తనిప్పుడు గౌతమ్ సార్‌ని నిజంగా ఇష్టపడుతోంది. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని అక్కని ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు. సంవత్సరం తర్వాత కూడా తనతోనే ఉంచుకోవచ్చు. నేనెందుకు ఇలా నెగెటివ్‌గా ఆలోచించాలి అని తన మనసులో అనుకుని, మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ సార్, అక్క మనసుని బాధపెట్టేలా మాత్రం నేను ఏమీ చెయ్యలేను. అలాగే గౌతమ్ సార్ అనుకున్నది అనుకున్నది అనుకున్నట్లు చేసినా సరే, ప్రేమ ఎవరి మనసునైనా సరే మార్చగలదు. అలాగే మా అక్క ప్రేమ వాళ్ళ ఆయన మనసుని కూడా మారుస్తుందని, మారితే జీవితాంతం అక్క చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటూ రెస్పా అంటుంది. ఇదేంటి అటు తిరిగి, ఇటు తిరిగి ఆఖరికి వాళ్ళిద్దరిని కలిపేలా ఉంది. నాకు హెల్ప్ అవుతుందని నేను తనతో క్లోజ్ అవుతుంటే నాకే ఎసరు పెట్టేలాగా ఉందే అని తన మనసులో అనుకున్న అర్జున్, అదంతా ఏం జరగదు. మా అన్న లైఫ్‌లో వేరొకరున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వస్తే అస్సలు చూడను కూడా చూడరు అని అన్నాడు అర్జున్. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? వేరొకరు ఉండడం ఏంటి? అని షాకింగ్‌గా అంది రెస్పా. అవును. మా అన్నయ్య చిన్న వయసు నుండి ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించకుండా ఒంటరిగా ఉండడానికి కారణం తన చిన్నప్పటి ప్రేమ అమ్ములు, మా అత్తయ్య కూతురు అని అన్నాడు అర్జున్. ఓహ్ మై గాడ్! మళ్ళీ ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు దేవుడా! రోజుకి నేను ఎన్ని టెస్టులు ఎదుర్కోవాలని మనసులో అనుకుంటున్నా. రెస్పా, ఏమో అదంతా నాకు తెలియదు. నా మైండ్ పాడయ్యేలాగా ఉంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకొని, కానీ మా అక్క మనసు మాత్రం బాధపడేలా ఏ విషయం కూడా నేను జరగనివ్వను అని అంటూ ఆ గది నుంచి బయటకు వెళ్ళబోయింది రిస్పా. వెంటనే వెనక నుంచి చెయ్యి పట్టుకున్న అర్జున్, ఏంటి ఆ తొందర? నేను మాట్లాడాలి అని అనుకున్నది అసలు మాట్లాడనే లేదు. ఎందుకు నీకు అంత త్వరగా వెళ్ళిపోతున్నావు? అని అన్నాడు. నాకు చాలా వర్క్ ఉంది సార్. పెద్ద సార్‌కి లెగ్స్ మసాజ్ చేయాలి. అలాగే ఆయనకి టాబ్లెట్స్ కూడా ఇవ్వాలని అంది రిస్పా. సరే, నువ్వేదైనా చెయ్యి. ముందైతే మీ అక్క మనసు మార్చాల్సిన బాధ్యత నీదే. తను వీటన్నిటిని వదిలేసి, తను ఆశపడినట్లుగా అమెరికా యూనివర్సిటీలో చదువుతూ, తనకి ఇష్టమైన పీస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అంటే తను నాతోనే ఉండాలి. నేను మాత్రమే తనకి ఇష్టమైనది ఇస్తాను. కాబట్టి తన మనసు మార్చి నాపై గుడ్ ఇంప్రెషన్ తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని ఇదొక్కటి గుర్తుపెట్టుకో. ఇక వెళ్ళని అన్నాడు అర్జున్. అసలు ఈయన బాధేంటో నాకర్థం కావట్లేదు. ఏమోలే, ఈయన సంగతి తర్వాత చూస్తానని వేగంగా వెళ్ళిపోయింది రెస్పా. అయితే బామ్మగారు పిలుస్తున్నారని చెప్పిన వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్‌గా కిందకి వెళ్ళింది శ్రేష్ఠ. అయితే ఆమె ఎందుకు పిలుస్తుందో ఖచ్చితంగా తనకి తెలుసు. అందరి ముందు తనని ఏదో ఒకటి అని బాధ పెట్టాలని ఆమె చూస్తోందని తనకి ముందు నుంచి తెలుసు. అయినా సరే ఆ మాటలు పట్టానికే వెనుకాడడం లేదు శ్రేష్ఠ. అయితే శ్రేష్ఠ కిందకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ పైన చాలా రకాల వంటకాలున్నాయి. అలాగే టేబుల్ దగ్గర కూర్చున్న గాయత్రి ఎంతసేపు రావడానికి నీకోసం వెయిట్ చేయాలా అని కోపంగా ఉంది.
అయితే అక్కడ అర్జున్ కూడా కూర్చొనున్నాడు. సైలెంట్‌గా వచ్చిన శ్రేష్ఠ, "ఏమైంది బామ్మగారు?" మెల్లగా అంది. "వచ్చి కూర్చో. భోజనం చేయాలని" ఆమె అన్న వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏంటి నేనంటే చాలా చిరాకు పడే ఈమె వాళ్ళతో కలిసి నన్ను భోజనం చేయమంటుంది అని అనుకుంటూనే టేబుల్ దగ్గర కూర్చుంది. పనివాళ్ళు శ్రేష్ఠకి, అర్జున్‌కి వడ్డిస్తూ ఉండగా, "అది తిను, ఇది తిను" అని గాయత్రి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఆమె తనతో ప్రవర్తించడం చాలా విచిత్రంగా అనిపించింది శ్రేష్ఠకి. ఆశ్చర్యంతో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయింది. అయితే వాళ్ళు సైలెంట్‌గా తింటూ ఉన్నారు. అయితే అప్పుడే అక్కడికొచ్చిన రెస్పా శ్రేష్ఠ వైపు చూసి తినొద్దు అన్నట్లు తనకి సైగ చేసింది. తను ఎందుకలా సైగ చేస్తోందో అర్థం కాని శ్రేష్ఠ, ఏంటి తినొద్దని చెప్తోంది? ఈమె అసలు చూడక చూడక నన్నిప్పుడే కొంచెం ప్రేమగా చూస్తోంది. ఇప్పుడు ఈ సమయంలో ఇలా తినకుండా ఉంటే ఎలా అని మనసులో అనుకుంటూనే మెల్లగా తిన్నట్లు నటిస్తూ ఉంది శ్రేష్ఠ. అయితే కొద్దిసేపటికి తినడం పూర్తయిన వెంటనే ఇద్దరు ఎవరి సీట్ నుండి వాళ్ళు లేచారు. అయితే గాయత్రి జాగ్రత్తగా వెళ్లి పడుకో అని జాగ్రత్తలు చెప్పింది. శ్రేష్ఠకి ఆమె బిహేవియర్ చాలా విచిత్రంగా అనిపించింది. అయినా సరే ఆమె తనని తన కుటుంబంలోకి ఆహ్వానించింది. అంతకన్నా ఇంకేం కావాలి అని అనుకుని, సరే బావగారని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. అయితే ఆమె తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును బట్టి ఆశ్చర్యంలో ఉన్న శ్రేష్ఠ తన వైపు అదే విధంగా చూస్తున్న అర్జున్‌ని పట్టించుకోలేదు. అయి వాళ్ళిద్దరూ అలా ఎవరి గదికి వాళ్ళు వెళ్తూ ఉండగా, వెనుక ముందు ఎవరూ లేరని గ్రహించిన అర్జున్ వాళ్ళ గదికి వెళ్ళే చోటుకి వెళ్ళగానే శ్రేష్ఠ చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే భయంతో వెనక్కి తిరిగిన శ్రేష్ఠ చుట్టూ చూస్తూ అతని దగ్గర నుండి తన చేతిని లాక్కుంటూ, "ఏం చేస్తున్నావు అర్జున్? ఎవరైనా చూస్తారు వదులు" అని భయపడుతూ అంది. "నేను చెప్పిన దాని గురించి ఏం చేశావని" అడిగాడు. "ఒరేయ్! పిచ్చి పట్టిందా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదని" అంటూ ఇంకా గట్టిగా తన చేతిని లాక్కుంటూ ఉంది శ్రేష్ఠ. అర్జున్ పట్టుకున్న చేతిని తన వైపుకు లాక్కుంటూ, "ఏం చేస్తావ్?" అని తన వైపే ఇంటెన్స్‌గా చూస్తూ అన్నాడు. "ఏం చేస్తానా?" కోపంగా అతని కాలుపై తన కాలుతో గట్టిగా కొట్టింది. వెంటనే చేయి వదిలిన అర్జున్, "రాక్షసి! ఏం చేశావు? కాలు చాలా నొప్పిగా ఉందని" తన కాలుని పట్టుకుని దాని వైపు చూసుకుంటూ అన్నాడు. తన చేతిని వదిలిన వెంటనే 2 అడుగులు వెనక్కి వేసి, "ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేస్తే ఇంకా ఎక్కడ కొడతానో కూడా నాకు తెలియదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకని" చెప్పి వెంటనే తన గదికి వెళ్ళిపోయింది శ్రేష్ఠ. అసలు దీన్ని ఎలా ఒప్పించాలో కూడా నాకర్థం కావట్లేదు. రాక్షసి ఇలాంటి చిలిపి పనులన్నీ చేసి నాకింకా నచ్చేస్తోందని నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక్కడ ఇలా ఉండగా బయట వర్క్ ఉందని చెప్పిన గౌతమ్ బార్‌కి వెళ్లి ఫుల్లుగా తాగడం ప్రారంభించాడు. ఒక్కొక్క పెగ్గు తాగుతూ అసలిలా ఎందుకు జరుగుతోంది? నేనేమనుకున్నాను దానికి అంతా విరుద్ధంగానే జరుగుతుంది. ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతోందని ఏదో ఆలోచిస్తూ తాగుతూ ఉన్నాడు. అయితే గౌతమ్ వెనుక ఒక మనిషిని పెట్టిన సరియు గౌతమ్ బార్‌లో ఉన్నాడని తెలుసుకొని అతనిని కలవడానికి అక్కడికొచ్చింది. గౌతమ్ మనుషులు అతనికి చుట్టుపక్కలే ఉన్నారు కానీ దగ్గరికి వచ్చి అతన్ని డిస్టర్బ్ చేయడం లేదు. అయితే అక్కడికి స్టైల్‌గా రెడీ అయ్యి మినీ స్కర్ట్ వేసుకొని వచ్చిన సరియు గౌతమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా అతని మనిషి ఒకడు వచ్చి తనని ఆపేశాడు. "హలో! ఎక్స్‌క్యూజ్ మీ. ఏం చేస్తున్నారు? నేనతని బిజినెస్ పార్ట్నర్‌ని. నన్ను ఆపాలని చూస్తున్నారు. ఎంత ధైర్యం మీకు" అని మాట్లాడుతూ ఉండగా ఆల్కహాల్ మత్తులో ఉన్న గౌతమ్ అలా తల పైకి లేపి చూడగా సరియు కనిపించింది. వెంటనే తన మనిషికి వెళ్ళిపోమని చెప్పాడు. సరియు నవ్వుకుంటూ అలా స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి "కెన్ ఐ సిట్?" అని అడిగింది. యెస్ అన్నట్లు తలూపాడు గౌతమ్. ఎదురుగా కూర్చున్న సరియు అతని వైపే చూస్తూ తాగుతున్న గౌతమ్ చేతిపై తన చెయ్యిని వేసి "ఏం జరిగింది? ఎందుకు మీరిలా ఉన్నారు?" అని చాలా ఎమోషనల్‌గా అలాగే రొమాంటిక్‌గా అడిగింది. వెంటనే గౌతమ్ తన చేతిని వెనక్కి విసురుగా లాగేసి "నా సంగతి తర్వాత. అసలు మీరెందుకొచ్చారు ఇక్కడికి తెలుసుకోవచ్చా?" అని మత్తుగానే అడిగాడు. "అదేంటి? మీరు కూడా అలా అంటారు? నేను పని మీద ఇక్కడికొచ్చాను. ఇక్కడ మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మనం కలిసి పనిచేస్తున్నా. మీతో మాట్లాడే హక్కు కూడా నాకు లేదా?" అని కొంచెం నెమ్మదిగా అంది సరియు. గౌతమ్ ఏమీ మాట్లాడకుండా అలా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఏం మాట్లాడినా, ఏం చేసినా గౌతమ్ తనని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని వెంటనే తాగుతున్న చేతిపై సరియు తన చేతిని పెట్టి, "ఆగండి. ఇలా తాగుతూ పోతే మీ హెల్త్ ఏమవ్వాలి? అసలు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరా?" అన్నట్లుగా కేరింగ్‌గా మాట్లాడింది. అప్పటికే గౌతమ్‌కి మత్తు చాలా ఎక్కువైపోయింది. అలాగే లేదు అని ఏదో మాట్లాడుతూ సరియు చేతి నుండి తన చేతిని దూరంగా జరుపుతున్నాడు. అప్పటికే సమయం చాలా గడిచిపోవడంతో ఇంట్లో ఉన్న శ్రేష్ఠ నిద్ర పట్టక గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఇంకా ఆగలేక అతనికి కాల్ చేయడం ప్రారంభించింది. అయితే ఎంత కాల్ చేసినా అతని ఫోన్ సైలెంట్‌లో ఉండడంతో అతను లిఫ్ట్ చేయలేదు. అలాగే
అతను లిఫ్ట్ చేసే పరిస్థితులు లేవు కనుక అతను పట్టించుకోవడం లేదు. అయితే గౌతమ్ ఎదురుగా కూర్చొని అతన్ని చూస్తూ మాట్లాడుతూ అతన్ని కేరింగ్‌గా చూసుకుంటున్నట్లు నటిస్తున్న సరయుకి అతని పాకెట్‌లో వైబ్రేట్ అవుతున్న ఫోన్ కనిపించింది. అతి కష్టం మీద తను ఆ ఫోన్ బయటకు తీయాలని చూస్తూ ఉంది. డోంట్ టచ్ మై థింగ్స్ అని గౌతమ్ మత్తులో అంటూనే ఉన్నాడు కానీ తన బాడీ మీద తనకి కంట్రోల్ లేని పరిస్థితి. అయితే గౌతమ్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఫోన్ పాకెట్ నుంచి తీసింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు? అని అడిగింది. ఒక్కసారిగా శ్రేష్టకి ఏం అర్థం కాలేదు. అసలు నేను చేసింది ఆయన నంబర్‌కేనా అని చూసింది. తనదే అని అర్థమయ్యింది. ఆయన ఫోన్ ఎవరైనా ముట్టుకుంటేనే మండిపడతాడు. అలాంటిది వేరొక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి? అని ఒక్కసారిగా తనకి ఏం అర్థం కాలేదు. హలో! ఎవరు మాట్లాడేదని అడిగింది శ్రేష్ఠ. ఇంతకీ నువ్వెవరు? అని కావాలనే అంది సరయు. తన హస్బెండ్ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారో అన్న షాక్‌లో ఉన్న శ్రేష్ఠకి తిరిగి అవతల వైపు నుంచి ఎవరు నువ్వు? అన్న ప్రశ్న రావడంతో ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరు నువ్వు? అసలు నువ్వెవరు? నా హస్బెండ్ ఫోన్ తీసుకొని తన భార్యనైనా నన్నే ఎవరని అడుగుతున్నావు? అని కోపంగా అంది శ్రేష్ఠ. వైఫ్? ఎవరి వైఫ్? వైఫ్‌గా ఉండడానికి అసలు గౌతమ్‌కి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇలాంటిది కొత్తగా వైఫ్ ఎక్కడి నుంచొచ్చింది? అని అంది సరయు. శ్రేష్ఠ కోపం ఇంకా ఎక్కువైపోయింది. అసలు ఎవతివే నువ్వు? నా మొగుడు ఫోన్ లిఫ్ట్ చేసింది కాక ఇంకా మాట్లాడుతున్నావని కోపంగా అంది శ్రేష్ఠ. హలో! ఎక్స్‌క్యూజ్ మీ. నీకింట్లో మేనర్స్ నేర్పలేదా? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా? మాట్లాడటం చేతకానిదే కాక అబద్ధాలు కూడా చెప్పుకుంటున్నావు అని అంది సరియు. అసలిలా కాదని వెంటనే కాల్ కట్ చేసింది శ్రేష్ఠ. మైకంలో ఉన్న గౌతమ్ తన దగ్గర ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండానే అలా తాగుతూ ఉన్నాడు. కాల్ కట్ చేసిన వెంటనే నాతో మాట్లాడటం అంత తేలిక గాదు. ఈ దెబ్బకి ఏడుస్తూ కూర్చుంటుందని నవ్వుతూ ఫోన్ వైపే చూస్తూ ఉంది సరియు. వెంటనే శ్రేష్ఠ సెక్రటరీకి కాల్ చేసింది. హలో! ఎక్కడున్నారు సార్? అని ఆయన్ని అడిగింది. ఆయన ఇంట్లో ఉన్నాను మేడం. ఏం జరిగింది? ఈ టైంలో కాల్ చేశారని అడగగా, గౌతమ్ సార్ ఎక్కడికి వెళ్లారు? ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పారు. ఇంతవరకు ఇంటికి రాలేదు. అలాగే మీరు కూడా అతనితో లేరు. అసలు ఆయన ఎక్కడికి వెళ్లారు? అని కోపంగా అడిగింది. మీటింగ్ 9కి అయిపోయింది మేడం. ఆ తర్వాత గౌతమ్ సార్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. నేను కూడా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అని చెప్పి "ఒక నిమిషం ఆగండి. నేనిప్పుడే కనుక్కొని మీకు చెప్తాను" అని కాల్ కట్ చేశాడు సెక్రటరీ. అలా అతని కాల్ కట్ చేసిన వెంటనే గౌతమ్ దగ్గర గార్డ్స్‌గా పనిచేసే వాళ్ళకి కాల్ చేసి, "గౌతమ్ సార్ ఎక్కడున్నారు?" అని అడగడంతో వాళ్ళు అతను ఉన్న అడ్రెస్ చెప్పారు. అలాగే అతను ఎక్కువగా తాగుతూ ఉన్నారని కూడా చెప్పారు. అదేంటి ఇలా తాగుతూ ఉండటం అని తన మనసులో అనుకుంటున్న సెక్రటరీ వెంటనే శ్రేష్ఠకి కాల్ చేసి, "సార్ పక్కనే ఉన్న బార్‌లో ఉన్నారంట మేడం. ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను ఇంటికి తీసుకొనొచ్చేస్తాను" అని చెప్పాడు. "లేదు. ఎక్కడ ఆ బార్? నాకు అడ్రెస్ చెప్పండి. నేను అక్కడికొస్తాను" అని అంది. "అయ్యో! టైం చాలా అయింది కదా మేడం. ఈ సమయంలో" అని అతను అనేలోపే, "లేదు మీరు ఫస్ట్ అడ్రెస్ చెప్పండి. నేను ఖచ్చితంగా వస్తానని" అంది శ్రేష్ఠ. "ఓకే మేడం" అని అడ్రెస్ పంపించాడు సెక్రటరీ. ఆ అడ్రెస్ చూసిన శ్రేష్ఠ అది పక్కనే అని తెలిసినా కూడా అర్జున్‌ని ఇప్పుడు హెల్ప్ అడగక తప్పదని తను ఒంటరిగా బయటకు వెళ్తుంటే ఖచ్చితంగా అందరూ ఏదో ఒకటి అనుకుంటారు. ముందుగా గౌతమ్ కోప్పడతాడు. అందుకే వెళ్లి అర్జున్ తలుపు కొట్టింది. ఈ టైంలో శ్రేష్ఠ వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేయని అర్జున్ తలుపు తీసిన వెంటనే ఎదురుగా నిలబడ్డ శ్రేష్ఠని చూసి షాకయ్యాడు. వెంటనే తన ఫేస్‌లో ఒక స్మైల్ వచ్చేసింది. తన చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మనసు మార్చుకొని నా కోసం వచ్చేసావా అన్నట్లు అడిగాడు. ఆపర్జున్. ఎప్పుడు చూడు అవే మాటలు. మీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఏదో బార్‌లో ఉన్నారంట. ఫోన్ చేస్తే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది. త్వరగా వెళ్దాం రా అని అడిగింది. వాడి కోసమా ఇలా అర్ధరాత్రి నా తలుపు తట్టింది. ఇంకా నా కోసమేమో అని అనుకున్నానని అంటూ వెంటనే మా అన్నయ్య చిన్న పిల్లాడేం కాదు. ఇంటికొచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడనవసరం లేదు. లేదు వెళ్లి పడుకో అని అన్నాడు. ఇప్పుడు నువ్వొస్తావా? ఒంటరిగా నన్ను వెళ్ళమంటావా? అని అంది శ్రేష్ఠ. అర్జున్ తన గురించి ఆలోచించి తప్పక వస్తాను అని చెప్పాడు. ఇంకలా వాళ్ళిద్దరూ స్టార్ట్ అయిన వెంటనే అమ్మాయితో ఉన్నాడు అన్న ఆలోచన వచ్చిన అర్జున్ సరియు అని గ్రహించి వెంటనే తనకి మెసేజ్ పెట్టాడు. నేను తను వస్తున్నాం. నువ్వు తనకి అనుమానం, కోపం రెండూ వచ్చేలా ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు. వెంటనే సరియు ఆ మెసేజ్‌ని చూసి ఇలాంటి సిట్యుయేషన్ కోసమే కదా! ఇన్నాళ్ళు వెయిట్ చేస్తోంది. నాతో తనుండే క్లోజ్‌నెస్‌కి దాని గుండె పగిలిపోవాలని తన మనసులో అనుకుంటూ, నవ్వుకుంటూ ఉంది. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి చాలా కోపం వచ్చిన శ్రేష్ఠ అసలు తనిలా ఎలా చేయగలదు? ఎందుకు తనకింత తాగాల్సిన అవసరం వచ్చింది? అని బాధపడుతూ ఉంది. అయితే వాళ్ళు దగ్గరికి వస్తున్నారని అర్థమైన సరియు తను కూర్చున్న ప్లేస్ నుండి లేచి గౌతమ్ దగ్గరగా వచ్చి, తన చేతిలో గ్లాస్ పట్టుకొని పక్కన పెడుతూ, అతని చెస్ట్‌పై చెయ్యి వేసి, "ఇంకా కూల్ అవ్వండి.
ఎందుకు మీరంతలా తాగుతున్నారని సరిచేస్తూ ఉంది. ఇంకో వైపు నుండి కార్ డ్రైవ్ చేసుకుంటూ సెక్రటరీ కూడా అక్కడికే వస్తూ ఉన్నాడు. అయితే గౌతమ్ ఇంటికి దగ్గరగా ఉన్న బార్ దగ్గరికి వెళ్ళాడు. కనుక శ్రేష్ఠ వాళ్ళే అక్కడికి ముందుగా వచ్చారు. మత్తులో ఉన్నా సరే తనపై ఎవరో చేయి వేశారని అర్థమైన గౌతమ్ మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా సరియు కనిపించింది. తన చేతిని పట్టుకుని ఎందుకు నువ్వు నన్ను తాకుతున్నావు అని మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ తనని దూరంగా పెట్టాలని చూశాడు. అయితే సరయు అసలు ఊరుకోలేదు. అతన్ని ఇంకా ఎక్కువగా టచ్ చేస్తూ ఉంది. వెంటనే తను కూడా కూర్చున్న చోటు నుంచి లేచాడు. నన్ను టచ్ చేయొద్దు అన్నది మీకు అర్థం కావడం లేదా అని అన్నాడు. అయినా సరే సరయు అసలు ఆగడం లేదు. మత్తులో ఉన్న గౌతమ్ అలా పక్కకి పడబోయేసరికి వెంటనే అతన్ని పట్టుకొని ఆపేసింది శ్రేష్ఠ. ఇప్పుడు వారు ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నట్లుగా ఉన్నారు. గౌతమ్ మత్తులో ఉండడంతో వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా కూడా తన వల్ల కాలేదు. అయితే ఇదే అనువుగా తీసుకున్న సరయు ఇంకా అతన్ని పెనవేసుకుంది. అయితే గార్డ్స్ అందరూ కూడా దూరంగా ఉండడంతో వారికి వాళ్ళ మాటలు వినిపించలేదు. అంతేకాకుండా వాళ్ళ బాస్ వాళ్ళని వెళ్ళమని చెప్పారు కనుక వాళ్ళిద్దరూ మధ్యలోకి రాలేదు. అక్కడికొచ్చిన అర్జున్ అలాగే శ్రేష్ఠ కార్ దిగి ఆగకముందే కార్ డోర్ తీసుకొని లోపలికొచ్చేసింది. అయితే డైరెక్ట్‌గా డ్రింకింగ్ ఏరియాకి తను వెళ్ళిపోయింది. వెనకే అర్జున్ కూడా పరిగెడుతూ వచ్చాడు. గార్డ్స్ అందరికీ ఆమె గౌతమ్ వైఫ్ అని తెలుసు కనుక ఎవరూ కూడా ఆమెని ఆపాలని చూడలేదు. అదే సమయానికి గౌతమ్‌ని హత్తుకున్న సరయు కనిపించింది. వాళ్ళ మాటలు తనకి వినిపించలేదు. ఎదురుగా సరయు అలాగే గౌతమ్ ఒకరి కౌగిల్లో ఒకరు కనిపించారు. అంతే వాళ్ళని అలా చూసిన శ్రేష్ఠ అలాగే చూస్తూ బండరాయిలా నిల్చుంది. వెనకే వచ్చిన అర్జున్ కూడా వాళ్ళని చూసి మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు. నేనేదైతే జరగాలని అనుకున్నానో అదే జరిగిందని అనుకుంటూ ఉన్నాడు. అప్పటికే సెక్రటరీ కూడా ఆ రెస్టారెంట్ దగ్గరికొచ్చేశాడు. బండరాయిలా నిలబడిపోయిన శ్రేష్ఠని చూశాడు. అలాగే ఎదురుగా గౌతమ్‌ని కూడా చూశాడు. అయితే అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూశాడు. వెంటనే సార్ అని పిలిచాడు. తనని గౌతమ్ అలా హత్తుకోవడం శ్రేష్ఠ చూస్తుందని గమనించి ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలని చూసింది సరియు. కానీ మత్తులో ఉన్న గౌతమ్ సరియుని వెనక్కి నెట్టేయాలని చూస్తూ డోంట్ టచ్ మీ ఎన్నిసార్లు చెప్పాలి అని మత్తులోనే అన్నాడు. అలా గౌతమ్ అరవడం అందరూ విన్నారు. అయితే అతని మాటలతో ఈ లోకంలోకొచ్చిన శ్రేష్ఠ వెంటనే గౌతమ్ దగ్గరికి నడుస్తూ వెళ్ళిపోయింది. ఇంత చూసినా ఏం చేసినా ఇది మాత్రం వాడి దగ్గరికి వెళ్ళకుండా ఉండట్లేదే అని శ్రేష్ఠ ఆగు అని ఆపాలనుకున్నాడు అర్జున్. కానీ శ్రేష్ఠ ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. అయితే ఇంకోవైపు నుంచి సరియు ఏమైంది? నీకిప్పటివరకు బానే ఉన్నావు కదా! అని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా అక్కడ సీన్‌ని క్రియేట్ చేయబోయింది. అయితే కళ్ళు తెరిచి తెరవనట్లుగా మత్తులోనే ఉన్న గౌతమ్ తనని టచ్ చేయనివ్వడం లేదు. అప్పుడే అక్కడికొచ్చిన శ్రేష్ఠ ఏవండీ అని అంది. కొంచెం అలా కళ్ళు తెరిచి తెరవనట్లుగా శ్రేష్ఠ వైపే తిరగగా తనకి శ్రేష్ఠ కనిపించింది. ఒక్క నిమిషం కూడా ఆగని గౌతమ్ ఎదురుగా ఉన్న శ్రేష్ఠని హగ్ చేసుకున్నాడు. మై బేబీ నేను చాలా మిస్ అయ్యాను. ఇప్పటి వరకు నా కళ్ళ ముందు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అని అంటూ చిరాగ్గా ఉన్న తన ఫేస్ కాస్త నవ్వుగా మారింది. శ్రేష్ఠ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్దాం అని అంటూనే ఉంది. అంతలో గౌతమ్ కౌగిలి నుండి అలా లేచి నేను చాలా మిస్ అయ్యాను బేబీ అని అంటూ తన ఫేస్ పట్టుకుంటూ చెప్పిందే మళ్ళీ చెప్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు? అని మళ్ళీ అన్నాడు. తనను పట్టుకున్న శ్రేష్ఠ నేనెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను అంటూ ముందు మేము ఇంటికి వెళ్దాం పదండి. ఆ తర్వాత అదంతా మాట్లాడుకుందాం అని అంటూ సర్ది చెప్పాలని చూసింది శ్రేష్ఠ. గౌతమ్ కదలకుండా నిల్చొని నువ్వు మిస్ అయ్యావా? లేదా అది చెప్పు నన్ను అని అంటూ మత్తుగా మాట్లాడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు పదండి అంటూ శ్రేష్ఠ అతని చెయ్యి పట్టుకుని సెక్రటరీని పిలిచింది. వెంటనే అతను వచ్చి గౌతమ్‌ని మరొక వైపు పట్టుకున్నాడు. అలా ఇద్దరు తీసుకెళ్తూ ఉండగా అసలు ఈయనకి ఇంతలు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఇక్కడున్నారు అని మనసులో బాధపడుతూనే శ్రేష్ఠ కార్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంది. అర్జున్‌కి ఒకవైపు చాలా కోపం వస్తోంది. అంత మత్తులో ఉన్నా సరే అతను శ్రేష్ఠని మర్చిపోలేదు. అలాగే వాళ్ళిద్దరిని అలా చూసినా సరే శ్రేష్ఠ కూడా అతన్ని కోప్పడటం లేదు. అక్కడ అలా ఉండగా ఆటబొమ్మలా నిల్చున్న సరయుని చూస్తే ఇంకా నవ్వొచ్చింది. ఎంత ట్రై చేసినా నీ వలలో మా అన్నయ్య పడలేదు కదూ అన్నట్లు ఆమె వైపు చూస్తూ ఒక రకమైన నవ్వు నవ్వాడు. కోపం వచ్చిన సరియు ఏయ్ ఎందుకలా నవ్వుతున్నావు అని అంది. నేను నవ్వితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటిప్పుడు అని అన్నాడు అర్జున్. తనని కనీసం పట్టించుకోకుండా శ్రేష్ఠతో గౌతమ్ వెళ్ళినందుకే అర్జున్ తనను చూసి నవ్వాడని అర్థమయ్యింది. వెంటనే సరియు కూడా నవ్వుతూ పిచ్చోడా తను నన్ను మాత్రమే పట్టించుకోలేదు. నిన్ను కూడా శ్రేష్ఠ పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది అని అంది. కథ ఇంకా ఉంది. మరి
శ్రేష్ఠ, గౌతమ్‌లని వేరు చేయటానికి అర్జున్, సరియలు ఇద్దరు కూడా తమకు తోచిన ప్లాన్స్ వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని వేసినా కూడా గౌతమ్, శ్రేష్ఠలు కలిసే ఉంటారా? మరి అర్జున్ తన తప్పును తెలుసుకొని గౌతమ్, శ్రేష్ఠలని కలపడానికి ప్రయత్నిస్తాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.